హలో ఫ్రెండ్స్, అవికా వెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, థ్యాంక్ యూ దోస్తులు. మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 189తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 189లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, మరి ఏమైంది? అడిగినప్పుడే 1K లైక్స్ ఇస్తున్నారు. అయినా రోజు అడుగుతున్నాం కదా దోస్తులు, లైక్ చేయండి మా వీడియోస్ని అని. కనీసం 1K లైక్స్ కూడా ఇవ్వకపోతే ఎలా దోస్తులు? మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, ప్లీజ్. అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. సురేష్, నేను యూఎస్ వెళ్తున్నాను. మిస్ యూ. వెళ్ళే ముందు ఒక హగ్ ఇస్తావా ప్లీజ్? ఒక ఫ్రెండ్లీ హగ్. మిస్ యూ సురేష్. మిస్ యూ టూ హనీ. మిస్ యూ. లవ్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్. సురేష్, నీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను మర్చిపోవద్దు. నేను అప్పుడప్పుడు కాల్ చేస్తాను. మాట్లాడతావుగా నాతో? ఎస్, మాట్లాడతాను. మన ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. నో స్మైల్. టేక్ కేర్ హనీ. బాయ్. చిక్కనైన చక్కెర లాంటి కోయిలా. కోయిలా, ఓయ్ కోయిలా. హాయ్ ఆంటీ. ఓయ్ కోయిలా, ఈ నడుము ఇంకా గంతే సన్నగున్నదా? బ్రతికిపోయాను. హక్ చేసుకున్నప్పుడు ఆంటీ అయితే చూడలేదుగా. సురేష్, చూస్తే కళ్ళు కూడా గిలిపోబుద్ది అయితలేదు నాకు. గంత మంచిగా ఉన్నది. బాయ్ డాలీ. బాయ్. కదల్లుడు, ఏంటత్తమ్మా? ఈ చక్కెర కోయిలను చూసినావా? ఎవరు? డోల చిట్టిపై గీ కోయిలనే. ఆ, ఇగో గీ నడుము చూడు. నడుము సన్న నాగరాజు అంటే గిదే కదా? ఆ పిల్ల నడుము సన్న నాగరాజేనే. మరి నీ నడుమేందే? పెద్ద అనకొండ పాము అని. కాదు కాదు, పెద్ద ఏనుగును మింగిన అనకొండ పాము. అప్పుడు కరెక్ట్ అవుతుంది. బాయ్ ఆంటీ, నేను యూఎస్ వెళ్తున్నాను. ఎటు పోతానా? ఊసు పోతానవా? గొడిసేపు గిడ ఊసా. ఏమో అత్తనే లేవు. నేను గొడిసేపు చూస్తే నాకు మోటివేషన్ వస్తుంది. నేను కూడా నీ లెక్క సన్న కావచ్చు మోటివేషన్ తోటి. మోటివేషన్ వస్తుందా? అయితే నా ఫొటోస్ పంపిస్తాను, ఫోన్లో చూసుకోండి ఆంటీ. ఫోటోలు ఉన్నాయా? నేనడమి ఉన్నాయి. నేను మోడలింగ్ కూడా చేస్తాను. ఫొటోస్ చాలా ఉన్నాయి. పంపించమంటారా? నన్ను సెకండ్ వైఫ్లానైనా ఉంచుకోవచ్చు కదా సురేష్? ఎందుకు నన్ను ఇలా దూరం చేస్తున్నావు? నేను వెళ్తానంటే నీకు బాధ లేదా? అత్తమ్మా. ఏందల్లుడు, దీనికి ఎప్పుడు తిండిగానే ఉంటది మనవడా. ఫస్ట్ టైం నడుములు చూసి ఆశ్చర్యపోతాంది. ఆశ్చర్యపోని రాదు కొంతసేపు. హనీ వెళ్తుందంట, వెళ్ళనివ్వండి. అని పోతాందా? ఎటు పోతాంది? యుఎస్కి వెళ్తుందంట, అమెరికా. ఏంది? అది ఇంకా అంబాడు కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా పాలు తాగుకుంటేనే వంటంది. నెలనన్న కాలేదు. నెల గుడ్డు అమెరికా పోతాను పడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మనవాని గురించి. బిడ్డన మనవరాలు మొక్కదాన దాని పేరే పెట్టుకున్నాడు కానీ. ఓ, హనీ అన్నానా? డాలీ. డాలీ వెళ్తుంది. డోల చిట్టిపోయా? అమెరికా పోతానవా? అవునంటీ. ఎందుకు? మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. నేను కూడా వెళ్ళిపోతున్నాను. అయ్యా, నువ్వు గీన్నే ఉంటావనుకున్నావు ఇండియాలా. కాదా? అక్కడ పిల్లవేనా నువ్వు? ఇక్కడ పిల్లనే ఆంటీ, కానీ అక్కడే సెటిల్ అవుతున్నాం. ఈ అమ్మోళ్ళు సెటిల్ అయితే సెటిల్ కానీ నువ్వు మంచిగా గీన్నే సెటిల్ కావచ్చు కదా. సెటిల్ ఆడుకుందాం మన ఇద్దరం. ఏంది నువ్వు? నీ రైమింగ్ ఏంది? నీ జోకులు ఏంది? నీ కథ ఏంది? మీ కూతురు ఉంది కదా ఆంటీ, మీ కూతురుతో ఆడుకోండి సెటిల్. నేనెందుకు? నాకు నీతోటే ఆడబుద్ధి అవుతుంది. నాకు నువ్వంటేనే ఇష్టం అవుతుంది. థ్యాంక్స్ ఆంటీ, మీరన్నా నన్ను ఇష్టపడుతున్నారు. లవ్ యూ ఆంటీ. నాతో ఆడుకోవాలని ఎవరికి లేదు, మీకు తప్ప. మరి నా కోసం ఉండొచ్చు కదా గిన్నే.
నేను ఇష్టపడుతున్న వాళ్ళు నన్ను ఉండమనట్లేదు ఆంటీ, అందుకే వెళ్ళిపోతున్నాను. అంటే లవింగ్ చేస్తానవా? లవ్ చేస్తున్నాను. ఓరాన్పిసప అడగాను. విన్నవా అల్లుడు? వాళ్ళ చిట్టిపై ఎంత మంచుకున్నది. వాళ్ళను లవింగ్ చేస్తుందట. పోరానికి ఏం రోగం, పోరాన్ని పొయ్యిలో పెడితే ఎంత ముద్దుగుంటది నా బిడ్డే. అబ్బాబ్బాబ్బా, కళ్ళు చూడ, ముక్కు చూడ, మూతి చూడు, అన్నిటికంటే గి నడుము చూడు, కాళ్ళు చూడు, పొడుగు పొడుగు కాళ్ళు, తెల్లగా ఎట్లున్నది. రసగుల్లా లెక్కున్నది సేమ్. ఈ రసగుల్లని మంచిగా రసం రాంగా తినకనట ఆడేవాడు ఆవలే మొక్కపోడు. ఆయనకి గంత తెలివి ఉంటే మంచిగానే ఉండు. ఎవడాడు? ఎవరో ఆంటీ ఉన్నారు ఒకరు. ఆయన మొక్కల్లో చెప్పు నడబెడితే. తిట్టండి అత్తయ్య, తిట్టండి. నేనే అని తెలిస్తే అప్పుడు ఎవరిని తిడతారో. చెప్పాడు ఎవడో చెప్పు. ఆయన జుట్టు అందుకొని వాటికత్త గొర గొర ఈడ్చుకత్తా నీ ముందట వాడెత్తా. ఆయన పిసా పాడగాను ఇంత మంచి కోయలని ఇడిచిపెడతాడు ఆడు. ఆవులే మొక్కపోడు ఎక్కడి నుంచో. అవులేదానా, నీ అల్లుడేనే. నీ అల్లుని వేసుకోమంటావే? నీ బిడ్డ జీవితం ఏం గాని ఇప్పటికే నీ మూడు బేబీని పట్టుకున్నాడని ఏడిసేసి వస్తాను. నీ అల్లుని కూడా గట్ల ఏమంటావే? నా కొడుకుని లవింగ్ ఎత్తానైతే నేను ఇప్పటికి పెళ్లి ఏద్దు నీకు. మరి మీ కొడుకు ఆల్రెడీ పెళ్ళైంది కదా ఆంటీ? పెళ్ళైతే ఏంది, నా లవింగ్ ఎత్తే ఏసుడే. సెకండ్ మ్యారేజ్ అయితే ఏంది? ఇప్పుడు నా మొగుడు వేసుకోవాలి సెకండ్ మ్యారేజ్ను. ఇంకా చెప్పాలంటే సెకండ్ వాళ్ళనే మంచిగా చూసుకుంటారు. నా కొడుకు నిన్ను మంచిగా చూసుకుంటాడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే. చేసుకుంటావా? యాక్చువల్గా నేను లవ్ చేసింది కూడా పెళ్ళైన అబ్బాయినే ఆంటీ. ఓరనిపిసఫా అడగాను. అడేవాడు అని ఫోన్ నెంబర్ నాకు, అనికి నేను కంచెలింగ్ ఇస్తా. కంచెలింగ్ ఇస్తావని? ఏం కంచెలింగ్ ఇస్తావే? ఆ పిల్లనే అందరికి కౌన్సిలింగ్ చేస్తుంది. కౌన్సిలింగ్ చేసే పిల్లకే కౌన్సిలింగ్ ఇస్తుంది. అయ్యవ్వో. సురేష్, ఆంటీ కంటే ఫోన్ నెంబర్ ఇవ్వమంటావా? డాలీ, ఈమెన్ అల్లుడు, ఆ పొరన్ని మనం ఈడ్చుకొద్దాం. మంచిగా పెళ్లి చేసినామనుకో మన డాలి గీనే ఉంటుంది, ఏడికి పోదు. నాకే బాధ అవుతుంది డోల చిట్టుపైన చూస్తే. పోతా అంటే ఇంకేడిపే వస్తుంది నాకు. అత్తమ్మ తనని వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతుంది. నీకు టైం అయితే నువ్వు అల్లుడు. పాపంగా డోల చిట్టుపై ఏం చేసింది? ప్రేమించుడు తప్ప ఆ? మా ఊతు కష్టాలు అర్థమే చేసుకోరు మీరు. నువ్వు యూటండి నీ బొందా. నువ్వు బాధపడకు డోల చిట్టుపై. నువ్వు అని ఫోన్ నెంబర్ ఈ నాకు ఫస్ట్. సురేష్ వద్దంటున్నాడు ఆంటీ. ఏ సురేష్ వద్దనేది గందుకు కాదు ఆంటీ, అది జరిగే పని కాదు. నేను వెళ్తున్నాను ఆంటీ. లేట్ అయితే డాడీ తిడతారు. అయ్యో తిడతాడు. అప్పో అప్పో. కొయిలా చెక్కనైనా చిక్కనైనా చక్కెర లాంటి కొయిలా. అయ్యో కొయిలా వాయ్. కోయిల మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో. జరగల్లుడు. ఏమైంది అత్తమ్మ? కోయిల వాయ్, చక్కెర లాంటి కోయిల మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏం చేస్తుందో. నీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా కోయిలది? లేదు. అయ్యో ఫోన్ నెంబర్ ఉంటే మంచిగా ఉండు. కోయిలకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడదు, ఫోటోలు చూద్దు. సాలిగా మస్త్ అయింది. అక్కడ వంట అయిందట, పో పోయి తిండ్రా పో. అంత అయింది కావచ్చు. నేను తినే టైం అయింది ఇక. నిజంగానే ఫీల్ అవుతుంది అనుకున్నాను. దాని ముందు దానికి అంత సీనియర్ ఉన్నది మనవడా. దానికి ఈడ టైం పాస్ అయితే లేదు, ఏం చేయనో అర్థమైతలేదు. ఏందో కోయిలా పోయిలా అనుకుంటా పట్టింది. నా కోడల గురించి నీకు వెళ్ళగలడు. దాన్ని మార్చుడు మన వశం కాదు. అది మారాలంటే ఒకటే ఒక మార్గం. ఏదన్నా ఒకటి తిండి తీసుకపోయి దాని ముందట పెట్టాలి. అప్పుడు ఎంతనే మారుతుంది. మనం ఏది చెప్తా వింటది. చెక్కనైనా చిక్కనైనా చక్కెర లాంటి కోయిలా. కోయిలా ఓ కోయిలా, కోయిలా ఓ కోయిలా. ఏమమ్మా సరిత, డైపర్ వేసినావు కదా? వేసిన మామయ్య. ఇవన్నీ మంచిగా పిండినాయేనా? పిండినే. మామయ్య కన్నయ్య పైన కేర్ బాగానే తీసుకుంటున్నాడు కదా, పిండినయ్యేనా అని అడుగుతున్నాడు. అంత ఎట్లా వాసన వస్తుంది కదమ్మా? పిండిందేనా ఇది నిజంగా? అయ్యో పిండిందే మామయ్య. అట్లాంటివి 2 ఉన్నాయి. రోజుకొకటి విండుకుంటూ ఆరేస్తున్నా. గదే మరి, పిండని బట్టలతోటి నాకు ర్యాషెస్ వస్తాయి, చేతులంతా ఎర్రగా అవుతాయి. ఏందిరా మామగా, నీకు ర్యాషెస్ వస్తాయా? నేను ఇంకా నా కన్నయ్య గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నా. ముసలోనికి బాగానే ఉన్నది. ఈయన ముసలోడు పాడుగాను. ఇక పిల్లగాని బట్టలకు కూడా ఇంక ఎలర్జీ అవుతుందట. అవునండి, నిన్న రాత్రి పండుకున్న బెడ్షీట్ రాసి తెచ్చినాయి అన్నారు, పోయినాయా? ఇంకా పోతానే లేవే. అది ఎన్నేళ్ళ బెడ్షీటో ఏమో, ఎప్పుడు విండినరో ఏమో. వదినమ్మ, మేము పన్న బెడ్రూమ్లది బెడ్షీట్ మంచిది కాదు.
నాకేం ఎరకలేదు తల్లి. నీ చిన్న కొడుకే వరిసిండు బంటి. ఆ పిల్లగాడు ఏం పరిచిండో ఏందో నాకేం తెలుసు. మంచిదే అత్తమ్మ, అది కూడా విండిందే. బంటికి నేనే వరుమని చెప్పిన. నువ్వే చెప్పినవా? అనుకున్నా వాడు వరిస్తే మంచిగా వరుస్తుండే. ఇక నువ్వు ఏది వరవమన్నావో ఏమో. పాపం మా ఆయన కోళ్ళు నిండా ర్యాషెస్ వచ్చినాయి, తలకి కూడా ర్యాషెస్ వచ్చినాయి. ఆ గుండుకు ఇంత బొచ్చు ఉంటేనేమో మంచిగా ఉండు. బొచ్చు కూడా లేకపోయా, అందుకే గుండు కూడా రాసి వచ్చినట్టున్నాయి. అయ్యో ఏం ర్యాషెస్ ఏమో, ఎట్లనో ఏమో. హాస్పిటల్ పోదామా అండి? స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరకు పోదామా? కొడుకు వచ్చినాక పోదాం తీయే. ఏది ఏడైనా అన్నయ్య రాషెస్? చేతులు చూపెట్టుండ్రి. ఇదొకటి ఏడైనా చూయించమనబట్టే. ఎట్లా చూపిస్తాడైనా? అవి తెల్లారేసరికి పోతాయమ్మా, మళ్ళీ రాత్రి కాగానే వస్తాయి. ఆగో గదేం చిత్రమైన రాశులు. అంటే పండంగానే వస్తానే ఏమో. గంతే వేణమ్మా, ఇట్లా పడుకోగానే అట్లా వస్తాయి. పిండింది కాకపోతే బెడ్షీటు. 24 గంటలు బయటనేది నువ్వు మునుగుతారు. ఎలర్జీలు కాకపోతే ఏమవుతుందిగా? ఆ బయటోడు ఏ నూనెలతోటి ఎత్తాడో, వీళ్ళకి ఏం నూనెలు పడతాయో ఏం నూనెలు పడాయో. ఎప్పుడు చూడు బయటకు పోయి ఏదో ఒకటి తింటారు. మళ్ళీ ర్యాషెస్ వస్తున్నాయని అంటారు. పోంతి, నాకు అన్నయ్యనైతే ఎత్తుకుంటున్నారు కదా, వాడికి నానమ్మ తాతయ్య ప్రేమ దక్కితే చాలు. చూసినావా వదినే, ఎత్తుకున్నాడు మా సారు మనవన్ని. మనవాన్ని ఎత్తుకుంటే నేను చూసుడేంది? ఇటు ఈ సారు మనవన్ని నేను కూడా ఎత్తుకుంటా. నువ్వు ఎత్తుకున్న కాడికి జాలిగా. మళ్ళా మనవన్ని కూడా ఎత్తుకోలేదు, వట్టిగానే వచ్చిండ్రు పోయిండ్రు అని ఊరంతా ప్రచారం చేస్తారు. మన కోడలు ఏమన్నది కానీ ఇగో వీళ్ళ అమ్మ ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది. ఓ అమ్మా, నేను ఎత్తుకున్నా, చూసినావు కదా ఓ కోడలమ్మా. వీళ్ళను బొందలు పెట్ట, వీళ్ళని ఎత్తుకపోని. నేను నాకు అన్నయ్య మీద ప్రేమ వచ్చిందేమో అందుకే ఎత్తుకున్నారని నేను సంబరపడతానా. మా అమ్మ బదనం చేస్తుంది, ఊరంతా ప్రచారం చేస్తుందని ఎత్తుకొని మునిగినరా. ఇంకెత్తుకొని నేను ఎత్తుకున్న చూడుండ్రని చెప్తానురా. ఎందుకురా మీ బతుకులిగా? ఏదో సరే 5 నిమిషాలు ఒక రోజు ఎత్తుకుంటే ఎత్తుకున్నట్ట, రోజంతా ఎత్తుకొని అడియాలి. నానమ్మ తాతయ్యలంటే ఏమనుకుంటాండ్రు? అమ్మమ్మ తాతయ్యలంటే కూడా ఎత్తుకోవాలి. మరి ఎత్తుకున్నావా నువ్వు? నీ మొగుడు అవుట్ ఆఫ్ లోనే ఉంటాడు, ఆయన ఎట్లాగూ రాడు, ఎత్తుకోడు. నువ్వేం చెప్తానో మరి. నానమ్మ కంటే అమ్మమ్మకే ప్రేమ ఎక్కువ ఉండాలి, అర్థమైందా? ఎప్పుడు చూడు ఆ 2 పిల్లల్ని పట్టుకొనే ఉంటావు నువ్వు. మా కోడళ్ళు ఎన్నడన్నా పట్టించుకున్నావా? ఆగో గట్లన పడితివి వదినమ్మ. కోడల్ని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకున్నారు? ఇప్పుడు ఎవరు ఎత్తాండ్రు? డెలివరీ అయింది చేసింది ఎవరు ఎత్తాండ్రు? మస్తు చేసిండ్రు, చూస్తాను నేను. పిల్లకు తానం లేదు, పిల్లగానికి తానం లేదు. ఏందో పెద్ద వంట చేసినట్టు ఒక గిన్నెల సేమ్ చేసి గిరగిరి ఉప్తానం అయిపోయా. దానికే వంట చేసినా అనుకోబడుతుంది. ఏంది? నేను గిన్నెల షెమ్ చేసి గిరగిరి ఊపుతానన్నా? ఊపంగానే కూర తయారై నీ ముందట పడుతుందా? ఫ్రిడ్జ్ నుంచి కూరగాయలు తీసి కత్తిరించి అదే కూర అవుతుందా? వీళ్ళ చెప్పుడు పాడుగాను. విన్నావే సరితా, మీ అత్త నన్ను ఎన్ని మాటలు అంటుందో. నేనట నీకేం చెయ్యనట, అక్కలకే ఎత్తానట. ఈ మాట వాళ్ళకి ఎట్లా తెలుస్తుందే? నువ్వే చెప్పినవేంది వాళ్ళకు మా అమ్మ ఏం చెయ్యది, మా అక్కలకే ఎత్తాందని? తల్లి మీద గట్లా చెప్తారే ఎవరన్నా? ఏందమ్మా నేను ఎప్పుడు చెప్పినా చెప్పు. అత్తమ్మ, నేను మీకేమన్నా చెప్పినా మా అమ్మ గురించి? అసలు మీరు నాతో మాట్లాడతారా చెప్పుండ్రి. మా కోడలు ఎందుకు చెప్తుంది? నా కోడలు నా గురించి నీకు చెప్తుంది కానీ నీ గురించి నాకు చెప్పది, అర్థమైందా? ఆమె చెప్పకపోతే మాకు తెలియదు అనుకుంటానవా? లోకమంతా గదే, కోడే కూతాంది, నీకే తెలుస్తలేదు. అవు, నాకు 2 పెద్ద బిడ్డలు అంటేనే ఇష్టం, దీనికన్నా ఎక్కువ. వాళ్ళనే చూసుకుంటా, వాళ్ళ పిల్లగాళ్ళనే చూసుకుంటా. అయితే ఏంది, నీకేమన్నా వేయాలని రూల్ ఉన్నదా ఏందిడా? చెయ్యకు. నా కోడి ఏమంటాడు? నీ బిడ్డకు నువ్వు వేసుకో చాలు. ఇగో నీ మనవాన్ని చూసుకో. అటు నీ మనవాన్ని నాకెందుకు ఇస్తాను ఆ పోరని? పోరన్నట్టు తీసుకోవే. అమ్మా, పిచ్చి పిచ్చి మాట్లాడినామంటే మంచి ఉంటుంది చెప్తున్నా. పోరడేంది పోరడు? నా కొడుకు ఎట్లా కనిపిస్తున్నా నీకు? మంచి ఏంది గట్లాను? మీ అమ్మని తిట్టు. ఆగో ఆగో, వాళ్ళు తిట్టమనగానే నువ్వు నన్ను తిడతాను కదా. పోరడంటే తప్పేందే? మిమ్మల్ని నేను తిట్టానే పోరి అని. అట్లే నా మనవని నేను తిట్టుకున్నా. నన్ను తిడితే తిట్టినావమ్మా, నా కొడుకుని మాత్రం తిట్టకు చెప్తున్నా. ఎందుకు తిట్టద్దే? నేను చేస్తున్నా కాబట్టి నేను ఏం చేసినా ఏమన్నా పడాలి. అక్క పిల్లల్ని ఎప్పుడన్నా అట్లా తిట్టినావమ్మా పోరడని? ఎందుకు అట్లా తిడుతున్నావు నా కొడుకును? వాళ్ళ అత్తలు మీ అత్తలు లెక్క సతాయించలే నన్ను. వీళ్ళు చూడు మంచిగా తింటారు మళ్ళీ ఏడుతారు నా మీదనే.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం ఇల్లు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఓ అమ్మా సరితా, మీ అమ్మ ఏం మాట్లాడుతుంది కొంచెం చూసుకో. ఇంకోసారి ఇంటికి రాకుండా చేస్తావేంది? రాకపోతే రాకపోండ్రి, మీరేం చెప్తారో మా బిడ్డకు. ఏం చేసుడు దిక్కులేదు. నా బిడ్డ దిక్కు నేనో దిక్కు, మేమే చేసుకుంటున్నాం. మొత్తం వంటలన్నీ నేనే చేయబడితే, అన్ని పనులు చేయబడితే. ఇక పిల్లగానికి ఇంత స్నానం పోతే ఏంది? అబ్బో గా స్నానం పోసు నాతోటి కాదు, కావాలంటే ఏమన్నా కూరగాయలు కోసిస్తా. నేను ఎన్ని పనులను చేయాలి అదినమ్మా? అన్ని పనులు అయ్యేసరికి సాయంత్రం 3-4 అవుతుంది. 3-4 అయితే అప్పుడే వేయించుండ్రి. 3-4 అయినాక ఈ పనులు అయినాక వేయించుండ్రి. ఏం తొందర వచ్చే పిల్లగానికి? ఏమన్నా ఆఫీస్కి పోతాడా, డ్యూటీకి పోతాడేమన్నా? పోయినట్టే ఉన్నది ఆ పిల్లగాన్ని చూస్తే. నడండి, స్నానం చేయించుకోండి. అయ్యో ఇప్పుడు ఏం తొందర వచ్చేవైనమ్మా, చేయించాం తీయండి మెల్లగా. ఆయన చిన్నపిల్లలకు 4 రోజుల దాకా దానం చేసి ఉంచుడు కూడా అవసరం లేదట. నెల ఎందుకే నెల? సంవత్సరం దాకా కూడా స్నానం చేయించకున్నా ఏం కాదు. మీకు మాత్రం ఎలర్జీలు అవుతాయి, నాకు అన్నయ్యకు మాత్రం ఏం కాదు. లేవండి, ఇవాళ నువ్వే స్నానం చేయించాలి. అయ్యో గట్లంటే ఏంటి వదినే, నిన్న వేయించలేవు మొన్న వేయించలేవు, 2-3 రోజులు అవుతుంది తానం చేయించక. మరి ఇక పనామత్తది పిల్లకు బాలింతకు తానం చేయిస్తుందని చెప్పిండ్రు. ఇవాళ అత్తారని వాళ్ళ కోసమే చూస్తాన్నా. నా కొడుకు ఫోన్లో చెప్పిండు ఇవాళ రారట వాళ్ళు, రేపే వస్తారట. మరి అలా వేయించడం ఎందుకు, సల్లాసాలు పెడుతుంది. రేపు వేయించితే అయిపోయా. రేపు లేదు ఎల్లుండి లేదు, ఇవాళనే వేయించండి. ఇప్పుడు నడుండ్రి. ఆగో ఎట్లా పట్టుబడతావు నా మీదికి? నువ్వేమన్నానుకో అదినే, ఇవాళ మాత్రం నువ్వు తానం చేయించాల్సిందే. అవోగా బొంబాయి ఆమె వాళ్ళు ఇల్లు వచ్చి, అయ్యో మనవనికి తానం చేయించలేరా అని నన్ను అంటాన్రు, నన్ను ఆడిపోసుకుంటాన్రు. మీ మనవడికి స్నానం చేయించకపోతే కూడా నేనే తిట్లు తినాలి. మా మనవడు ఏంది, మీ మనవడు కాదా? మీ కొడుకు పిల్లలు మీకే అవుతారు మనవరాండ్లు. నీ కొడుకు నీ వంశ వారసుడు కాదా నా పిల్లగాడు? లేవు, స్నానం చేయించుతావా చేయించవా? ఏందమ్మా అంత డిమాండ్ చేసినట్టు మాట్లాడుతున్నావు? బాగానే. నీకెందుకన్నయ్య, మీకు కూడా ఏమన్నా పని చెప్పమంటారా ఏంది? నాకే పని చెప్తా అంటవా? నా కొడుకు రాని మీ సంగతి చెప్తా. నడు అదినే నడు, స్నానం చెప్పిద్దుపా. నాకు చిన్నపిల్లల్ని ఎత్తుకునుడే శాత కాదు, చూసుడే శాత కాదు. ఇక తానం ఎట్లా చేపిస్తావైనా? ఆయన అటు బొర్లి ఇటు బొర్లి, పిల్లగానికి ఏమన్నా పోర్లో చేసుడో కింద వాడేమన్నా అయితే ఎట్లా? ఏం కాదు చేయించరాకున్నా ఏం కాదు. నేను పక్కకు నిల్చొని చెప్తాపా, చేపిద్దుపా నడు. ఈ అమ్మ గోసకే వచ్చింది కదా నాకు ఇప్పుడు. ఏం గోసలేదు అదనమ్మా. సరే మరి మెల్లగా వేయించుతా పాండ్రి. మీ అబ్బాయి ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తాండ్రు కదా మీరందరు కలిసి. వీళ్ళు ఏందో ఏమో, అటు వేసి ఇటు వేసి నాకు అన్నయ్యని ఏం చేస్తారో. ఇలా కొట్లాట పాడుగాను, ఎట్లా కొట్లాడుతాండ్రు అందరు కలిసి. ఇప్పుడు ఏం చేసుడు? ఏం చేసుడేంది? నువ్వు తానం చేస్తే గట్లనే కూర్చొని చూస్తావా? నీళ్ళు తెచ్చుకుంటావా? తెచ్చుకోవా? నీళ్ళేవి, చల్లటి నీళ్ళేవి, బకెట్ ఏది, మగ్గేది. మంచిగా ఎత్తుకున్నది కూర్చున్నది. మరి ఏం చేయమంటారు వదినమ్మా? కింద కూర్చోండి, కాళ్ళు చాపి మీద పిల్లగాని వండబెట్టుకోండి. మరి నీళ్ళు, వేడి నీళ్ళు? వేడి నీళ్ళు అవే నడుచుకుంటూ ఉరుక్కుంటూ వస్తాయి మీకోసం, పిల్లగానికి తానం చేస్తానమని. నేను తెచ్చిందామంటేనేమో బాలింతని అంటున్నారు, ఏం పని చేయనిస్తలేరు. అగో పిల్లగాడు లేచిండు, ఇంకేంది మంచిగా నూనె రాయండి. ఎట్లా రాసుడు? చేతులతోటే రాయండి. నూనె ఎట్లా రాస్తారో తెలియదా? మొత్తం మసాజ్ చేయండి చేతులకు, కాళ్ళకు, వెనకకు తిప్పి అటు ఇటు. కన్నయ్య, నానమ్మ గుబ్బు చేయిస్తుంది నాన్న. కన్నయ్య ఏడుస్తూనే లేడు, అత్తయ్య స్నానం చేస్తుంటే. మెల్లగానే ఒక చీర తెచ్చుకుంటే ఏమో, కింద కూర్చుంటే కాళ్ళు వస్తలేవా? చైర్లో కూర్చుండి ఏపీరాదటండి, అందుకే కింద కూర్చున్నా. ఏం చేద్దాం ఇక, ఒక 2 రోజులు ఓర్చుకోవాలి. 2 రోజులేంది, ఒకటే రోజు కదా, రేపు పనామ వస్తుందట కదా. ఒక రోజు ఓర్చుకోవాలి ఇక, తర్వాత కోడలే పోసుకుంటది నెల అయినాక. అస్సలు ఏడుస్తానే లేడు కదనే. అయిందా మసాజు? నీళ్ళు పట్టుకత్తిగా. ఓ అన్నయ్య, గడ నీళ్ళు వేడి చేసి పోసిన బకెట్ల పట్టుకరాపో. బరువు బాగున్నది, నాకు లేత్తలేదు. మీ అమ్మ నాకు కూడా పనులు చెప్తాంది గీమె. అసలు గీమె ఎందుకు వచ్చింది ఇడికి? నా కొడుకు చెప్పాలా గీమె పేరు? ఇట్లా చెప్తాంది. నా కొడుకే కూడలేదని నాకు చెప్పలేరు పనులు, నా తల్లి చెప్పలేదు, నా పేర్లు అని చెప్పలేదు. ఇదేమో బాగా ఎగురుతాంది. తెస్తా. కన్నయ్యలు, స్నానం చేస్తున్నావా? అస్సలు ఏడుస్తానే లేడు. మీ అమ్మమ్మ చేపిస్తే ఎంత ఏడుస్తావో ఏమో. ఇంత చిన్నప్పుడు ఏడవరు, ముఖానికి సబ్బు పెడితేనే ఏడతారు. నానమ్మ చేపించినా అమ్మమ్మ చేపించినాక అంతే.
మంచి ఉడుకుడుకు నీళ్ళు పోయి తొందర పోసి మంచిగా సబ్బు రాకు మంచిగా వంటారు గట్టిగా రాసిపోతే ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటావు అని ఏమి బంటికి కూడా పిల్లగాళ్ళు పుట్టారా ఇద్దరు కొడుకులకు పుట్టేటోళ్ళకు ఎవరు చేయాలి నువ్వే చేసుకోవాలి నేనెందుకు చేస్తా? నాకు ఇద్దరు కొడుకులే పుట్టిండ్రు. కొడుకులకు మనవాళ్ళకు నేనెందుకు చేస్తా? బిడ్డ పిల్లగాళ్ళకి చేస్తారు గాని. బకెట్ బాగానే బరువున్నది. ఇగోవే బకెట్. మగ్గేది నేను తెస్తామ్మా మాకు మంచిగా పోయి నీళ్ళు పోసి సబ్బు పెట్టిగా పిల్లగానికి తాత గుండె వచ్చినట్టున్నది బట్టగుండు ఒక్క ఇంటిక లేదు గుండు మీద. ఓ అమ్మ, నాకు చిన్నప్పుడు మస్తు ఉండే జుట్టు. జడెత్తే నీ లెక్కవు జడ. రాను రాను ముసలోని అయినాక ఇప్పుడు ఊసిపోయింది గంతే. అంతకుముందు సూపర్ హీరో లెక్కుంది నేను. శోభన్ బాబు అందరు అందరు నన్ను. ఏమి రూకోండి, నాకు సిగ్గైతుంది. ఏం చెప్తారు మీ చిన్నప్పటి విషయాలు? ఓర్ దీని సిగ్గుపాడుగాను ఇప్పుడు పిల్లగానికి తానం పోయి అంటే సిగ్గుపడుతుందట. తానం పోసి ఇద్దరు మొగుడు పిల్లలు అలముకోండి ఇంట్లోకి పోయి ఓడొద్దంటాడు. ముందైతే పిల్లగానికి తానం పోయిండ్రి. గినకైతే సిగ్గు అన్నది లేదు. ఎట్లా చూస్తాండి పెళ్ళని తానం పోతా ఉంటే. అగో మగ్గు తెచ్చింది నా బిడ్డ పోయిగా మంచిగా రాయి రాయు ఇటు ఇటు చేతులకు రెక్కలకు రాయి. అగో మంచిగా వంటాడు పిల్లగాడు చూసినావా నీళ్ళు పోతా ఉంటే వంటాడు. మంచిగా పెట్టిన నీళ్ళు స్టవ్ మీదనే కదమ్మా నువ్వు కాబెట్టింది. సిలిండర్ ఆన్ చేసి గ్యాస్ ముట్టించినవి అయిపోయా. ఏమో కట్టెలపై పెట్టినట్టు చెప్పబడుతుంది. ఏదో ఒకటి వేసినా లేదా కొందరు ఆయనకి వేయరు. అబ్బా 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 ఇంత తానం చేయించడానికి ఎన్ని సుక్కలు చూపెట్టిను నాకు. అందరు వచ్చి నన్ను అనబట్టే తానమన్న ఎత్తలేరని. ఈ నానమ్మ తాత అనొచ్చు కదా అమ్మమ్మనే దొరుకుతుంది అలకగా. ఇక పోసినా కదా వదినమ్మ, ఎందుకు బాధపడతాండ్రు? కన్నయ్య పాలు తా కన్నయ్య. నీకు ఇవాళ నానమ్మ స్నానం చేయించిందా? అమ్మో ఎంత బంగారు తండ్రివే నువ్వు. ఒక నెల రోజులైనాక నేనే చేపిస్తా నీకు. అమ్మ చేపిస్తుంది, అప్పుడు హాయిగా పడుకోవచ్చు. ఇప్పుడు చక్కగా పాలు తాగి పడుకో. నాన్న వచ్చాక నిన్ను ఎత్తుకుంటాడు. వింటున్నావా కన్నయ్య? ఆగో పిల్లని ఒక్కదాన్ని విడిచిపెట్టి అందరు ఎటు పోయినరు? అరే రాజు, ఏంటి అత్త అంత గట్టి ఎందుకు కొడుతున్నావే? రా పిల్లని విడిచిపెట్టి ఎటు పోయినరా అందరూ? ఎవ్వరు లేరు ఇక్కడ. రాణి ఇన్నే ఉంటుంది కదనే, నేను లోపల వర్క్ చేసుకుంటున్నా. గట్లా ఒక్కదాన్నే విడిచిపెట్టద్దు బిడ్డ. అగో డోర్ తీసున్నది. ఇవాళ రేపు మంచి లేదు కాలం. ఎవరన్నా ఎత్తకపోతే ఏంది పరిస్థితి? ఇంత పిల్లకి చెద్దరు కూడా కప్పలే, క్యాబ్ పెట్టలే. ఎటువైంది ఇది? రాణి, నువ్వెటు పోయేస్తున్నావే? నేను ఇప్పుడే సరిత వాళ్ళ ఇంటికి పోయొచ్చినారా. పిల్లగానికి తానం పోసిండట ఇప్పుడే. పన్నాడు మంచిగా. పాపం వచ్చినప్పటి నుంచి పిల్లగానికి తానం లేదు బోనం లేదు. ఊకాటి పోవడం ఎందుకే నువ్వు? ఇక్కడ దీని దగ్గర కూర్చో, చిన్నారి దగ్గర. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోరా, నువ్వు చూసొచ్చుడేంది? అయ్యో పోయి చూసేస్తే ఏమవుతుందిరా పాపం. నాకు చిన్నారి మీద ఎంత కొట్టుకుంటుందో వాని మీద కూడా గంతే కొట్టుకుంటుంది. మీ అందరికీ పిసలేసింది కానీ అగో వచ్చింది. ఎటువైనవే? ఇటువేనవే. చిన్నారిని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎడిపోతున్నావు? ఎవరికన్నా చెప్పానన్నా చెప్పావా? నన్ను పిలిస్తే నేను వచ్చేది ఉండటోని కదా. తల బాగా నొస్తుంది పెద్దమ్మ. చెవులలో దూది పెట్టుకుంటా అని తెచ్చుకోవడానికి పోయినా. వాళ్ళెందుకు నొస్తుంది? రాత్రి నిద్ర పోలేదా? ఏమో రాజు బాగా నొస్తుంది లేచినప్పటి నుంచి. చెవులలో నుంచి నొప్పి పెడుతుంది. అయ్యో జరన్ రాజిక పిల్లకు దయట్రావే. అదే తల్లి, ఎటన్నా పోతే ఈడ ఎవరన్నా నుంచి పోవాలి. ఒక్కదాన్నే ఉంచొద్దు చిన్నదాన్ని. అవో గడోరు కూడా తీసేపెట్టినావు. డోర్ దగ్గరికి గొల్లం కూడా పెట్టిన పెద్దమ్మ. చెవుల నుంచి బాగా నొప్పి పెడుతుంది. కొంచెం దూది తెచ్చుకుంటాను పోయినా ఇక్కడనే. అగో ఏమైంది? అగో డోర్ నువ్వే తీసినావా? రాని డోర్ దగ్గరికేసి గొల్లం పెట్టిపోయిందట. నువ్వే తీసుకొని బయటకు పోయినావా ఏంది? అవునక్క నేనే గొల్లం తీసుకొని పోయినా. ఈయన నిల్చున్నా నేను. ఏందోగా పక్కింటామే ముచ్చట చెప్తాంది ఆన్న నిల్చున్నా. అయ్యో మరి గిడ చిన్నపిల్ల ఒక్కతే ఉన్నది ఇడిచిపెట్టి పోతా అవే గట్లా. నేనెందుకు ఇడిచిపెట్టినక్క? గీనే ఉన్నా కనబడుతుంది నాకు పిల్ల అన్నచి చూస్తానా. నువ్వు వచ్చినవని కూడా చూస్తే. నేను రానిని తిడతానా. పిల్ల గోలమన్న పెట్టవా, డోరన్నా పెట్టుకోవా, ఇడిచిపెట్టి పోయినావు చిన్నదన్నని. ఏ గిది కాదక్క, నేను గీనే ఉండి చూడబడితే. గదే మీరు అందరు ఎందుకో వచ్చి మాట్లాడుతాండ్రు గింత సీరియస్గా ఉన్నారు ఏందని నేను వచ్చిన. రానికి తలనొప్పి బాగా లేచిందట. ఏం చేసుడు మరి? టాబ్లెట్స్ ఉన్నాయా రేమన్నా? డాక్టర్ ఇచ్చిందా?
ఏమున్నాయి ఇక పెయిన్ కిల్లర్లు ఉన్నాయి. ఒకసారి ఫోన్ చేసి అడుగురా, డాక్టర్ నీకు క్లోజే కదా, మంచిగానే మాట్లాడుతుంది కదా. మరి ఇట్లా తలనొస్తుందట, ఏమన్నా టాబ్లెట్ ఏమంటారా అని అడుగు. పాపం అది ఎట్లా పెట్టింది చూడు ముఖం. మామూలుగానే వస్తే నేను ఓర్చుకుంది పెద్దమ్మ, బాగా నొప్పిలేస్తుంది. నీళ్ళు మంచిగా తాగుతున్నావా లేదే? తాగుతున్నా పెద్దమ్మ. ఫోన్ చేయరా ఒకసారి, డాక్టర్కి ఫోన్ చేయి, ఏమన్నా గోళీలు పట్టుకరా. సరే, నన్ను అయితే వర్క్ చేసుకొని ఇత్తనే లేరేందే. ఇంట్లుండుడేమో కానీ తాప్కి ఒకరు పిలుచుడు, తాప్కి ఏదో ఒక పని చెప్పుడు. అయ్యో గట్లా అనద్దు కొడుక, ఒక్కసారి ఫోన్ చేయి. ఫోన్ చేసినాక ఇక నీ పని నువ్వు చేసుకో. ఫోన్ చేసారు ఎంతసేపు, 10 నిమిషాలలో చేసి మాట్లాడతా. మందులు కూడా ఉంటాయి. పోయి స్పెషల్గా తెచ్చాల్సిన పని కూడా లేదు. గానే ముందటనే షాప్ ఉన్నది, ఆడిస్తాడు. లేకపోతే మన ఇంట్లో కూడా ఉన్నాయి మస్తు టాబ్లెట్లు. అద్దురా అద్దు, అడిగే ఇయ్యు. రాని పడుకుందు పావే. దానికి క్యాప్ ఉన్న స్వెటర్ అయ్యుండ్రే చిన్నారికి. ఇవాళ మళ్ళేమన్నా ఏడ్చినావా అనే రాని? ఏమన్నా గుర్తుకొచ్చికి ఏడ్చినావా? సప్పుడు ఏది చూడు, ఏడ్చింది కావచ్చు, గందుకే తలకాయన వస్తుంది. బాలింతలు పిసపిస ఏడుసుడు గిడుసుడు పెట్టద్దు. మమ్మీ, నా హనీని చూడు ఎలా చూస్తోందా నన్ను. ఇంకా కొన్ని రోజులైతే ఉంగా ఉక్క అనుకుంటా ముచ్చట కూడా పెడతారా? హనీ, ముచ్చట ఎప్పుడు పెడతావు నువ్వు? ఎందుకు అలా చూస్తున్నావు? మమ్మీ ఏదని చూస్తున్నావా? ఆకలిస్తుందా? పాలు తాగుతావా? ఎంత బాగా వింటోంది మమ్మీ నేను మాట్లాడుతూ ఉంటే. మాట్లాడరా, కడుపులో ఉన్నప్పుడు నీ మాటలు వింటుంది కదా, అది ఇది ఒకటేనా అని ఆలోచిస్తుంది. ఒకటే హనీ, నేనే మీ డాడీని. నువ్వు మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మాట్లాడాను కదా, అది నేనే. నీతో మాట్లాడింది నేనేనా హనీ? మమ్మీ, అన్నయ్య, హనీ చూస్తుంది మమ్మీ, ఎంత బాగా చూస్తుంది అన్నయ్యని. అరే, ఎందుకంత సీరియస్గా చూస్తుంది మమ్మీ? వాళ్ళకి అంత కొత్త కొత్తగా ఉంటుంది కదా, అన్నీ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తుంది. విజన్ కూడా సరిగా ఉండదట మమ్మీ, కొన్ని రోజులు అయ్యాకే అన్నీ చూస్తారంట. నిన్ను అందుకే డాక్టర్వి కావే అన్నాను. మళ్ళీ ఎంపీసీ తీసుకుంది మమ్మీ. దాని ఇష్టం రా, మనం దాన్ని బలవంత పెట్టడం ఎందుకు? అది డాక్టర్ అయితే చూడాలని ఎంత ఆశగా ఉండేదోనే. మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ కూడా లేదు. ఏంట్రా మిన్ను, నీకు ఇష్టం లేదా డాక్టర్ చదవడం? లేదు మమ్మీ, నేను బంటి ఏది చదివితే అదే చదువుతాను. దీనికి బంటి పిచ్చి పట్టుకుంది, మనం ఏం చెప్పినా చెవులకు ఎక్కది. పోనీలేరా, దాన్ని ఎందుకంటావు? నీ కూతుర్ని చేయించుకో, మెడిసినే చేయించుకుంటావో ఏం చేయించుకుంటావో నీ ఇష్టం. అది పెద్దగా అయ్యి డాక్టర్ అయ్యేసరికి నేను ఉంటానా మమ్మీ? పిచ్చి పిచ్చి మాట్లాడకురా. నీకు ఇప్పుడు ఉందా లేదా అమ్మ? దాన్ని ఎందుకు అలా అంటున్నావు? అలా అనొద్దు నాన్న. సారీ అమ్మా. హనీ, హనీ, అత్త వచ్చింది. అత్త రా, అత్త ఎత్తుకుంటుందటరా. హనీ, ఇటు చూడు హనీ, డాడీనే చూస్తున్నావు, అత్తని చూడవా? మమ్మీ చూడు మమ్మీ, అన్నయ్యనే చూస్తుంది, నన్ను చూడట్లేదు. హనీ, డాడీనే చూస్తావా? అత్తని చూడవా? అత్త డాడీ చెప్పినట్టు వినట్లేదుగా, అత్తని చూడొద్దు సరేనా? మమ్మీ, అన్నయ్య చూడు ఎలా చెప్తున్నాడు. ఎందుకు రా దాన్ని ఏడిపిస్తున్నావు? అరే మమ్మీ, నవ్వుతోంది మమ్మీ. హనీ, నవ్వుతున్నావా? అత్తని చూసి నవ్వుతున్నావా, డాడీని చూసి నవ్వుతున్నావా? నా బుజ్జి హనీ. డాడీకి ఇలా ఎత్తుకోవడం అంటే ఎంత ఇష్టమో. పాపం అసలు టైమే ఉండట్లేదు. ఒకసారి సాయంత్రం డాడీ వచ్చాక డాడీకి ఇవ్వరా, ఎత్తుకుంటాడు. ఓకే మామ్, డాడీకి ఎత్తుకోవచ్చానే. అరే ఎంత బాగా ఎత్తుకుంటున్నాడో తెలుసారా, నాకన్నా ఎక్కువ ఎత్తుకుంటున్నాడు. మొన్న డిశ్చార్జ్ అయిన రోజైతే మొత్తం డాడీ ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఇలా నవ్వుతుందంటే ఇంకా ఇష్టంగా ఎత్తుకుంటాడు. అది అసలు ఇన్ని రోజులు పడుకోనే ఉంది, ఇప్పుడు చూస్తుంది చూడు. అవునన్నయ్య, ప్రొద్దున కూడా మొత్తం పడుకోనే ఉంది, ఇప్పుడేమో చూస్తోంది. అని ఇప్పటి నుంచి ఎక్కువసేపు పడుకోవా? మమ్మల్ని చూస్తూ మాట్లాడుతూ ఉంటావా? అయిపోయింది, ఇంకా ఆకలేస్తుందేమో. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలేస్తుందమ్మా, మమ్మీ పడుకుంది. లేపురా వెళ్ళి, పాలు తాగి పడుకుంటుంది ఇది కూడా.
ఇద్దరిని పడుకోమను. నేను వదినని తీసుకురాను అన్నయ్య. వద్దు మిన్ను, వదిన పడుకుందంట, అన్నయ్యనే వెళ్ళిస్తాడు. లేరా, ఎక్కువగా ఏడవక ముందే వెళ్ళు. పడుకుంది మమ్మీ. దానికి మనం ఎవరమో తెలియట్లేదు, అందుకే చూసి చూసి పడుకుంది. లేరా, మెల్లిగా ఎత్తుకొని పో. స్వప్న పక్కన పడుకోబెట్టు. ఎప్పుడు లేస్తే అప్పుడు పాలు తాగుతుంది. వాణిలు, ఏం చేస్తున్నావు? అబ్బా, అత్తమ్మ ఎంత గట్టిగా అరుస్తుంది మమ్మీ. వెళ్ళు వెళ్ళు, ఏడుపు ఇంకెక్కువ అవుతుంది.